ఇన్స్టెంట్ ఈవినింగ్ స్నాక్స్లో ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ సగ్గుబియ్యం ఆలు రొట్టెలు. ఎన్ని గంటలైనా సరే అంతే మృదువుగా, అంతే టేస్టీగా, తిన్న కొద్దీ తినాలనిపించే ఈ రోటీలు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చేస్తాయండి. అంత బాగుంటాయి. దీనికోసం ఒక అరకప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని వేయించుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. ఇవి ఎలా అంటే వైట్గా ఉంటాయి కదండి, ఇవి వేగిన తర్వాత కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. రోటీల క్వాంటిటీని బట్టి మీరు సగ్గుబియ్యం కొలతని మార్చుకోవచ్చు. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు 2 బాయిల్డ్ పొటాటోస్ని తీసుకుని వీటిని తురుముకొని పెట్టుకోవాలి. ఈ తురుముకున్న పొటాటోస్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా కలుపుకొని చేతులు తడుపుకుంటూ, నీళ్లు పట్టవండి, పొటాటోస్లో ఉన్న మాయిశ్చరైజర్ దీనిలో బాగా సరిపోతుంది. కావాలంటే చేతిని తడి చేసుకుంటూ ఉండగా చేసుకోండి మెత్తగా. తర్వాత ఈ మిశ్రమాన్ని పూరీ సైజు ఉండలుగా తీసుకొని పొడిపిండిని చల్లుకుంటూ 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ గుండ్రంగా చపాతీలా ఒత్తుకోవాలి. ఒకవేళ మీకు రోటీ గుండ్రంగా రాకపోతే చపాతీగా ఒత్తుకున్న తర్వాత దానిపైన గుండ్రంగా ఉన్న ప్లేటును బోర్లించి ఎడ్జెస్ని కట్ చేసుకోండి. అప్పుడు రోటీ గుండ్రంగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి వేడెక్కిన తర్వాత ఈ రొట్టెలను వేసుకొని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటా కాల్చుకోవాలి. 2 వైపులా కాలిన తర్వాత అప్పుడు నూనెను వేయండి. 1 స్పూన్ నూనెను వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రోటీలు అయితే చాలా బాగా పొంగుతాయండి, ఎందుకంటే సగ్గుబియ్యం కూడా వేసాం కదా, చాలా బాగా పొంగుతాయి పూరీల్లాగా. అంతే మృదువుగా కూడా ఉంటాయి. ఈ విధంగానే అన్ని రొట్టెలను కాల్చుకోవాలండి. అంతేనండి. ఈవినింగ్ టైంలో ఇంటిల్లపాది హ్యాపీగా టీ టైమ్ స్నాక్ లాగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎటువంటి డౌట్ లేకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినేయచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి తెలపండి. ఇదే కాదండి, ఇలాంటి మరెన్నో డెలీషియస్ స్నాక్స్ని మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ అండి.